ఫ్రైడే స్పెషల్ మా ఇంట్లో ఎలా ఉందో మీరే చూడండి. మేము బిజీ, లక్కీ కూడా బిజీ. ఏం చేస్తున్నావు లక్కీ? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రైడే స్పెషల్గా మా ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ముందుగా నేను రైస్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటాను. అలాగే చికెన్ కూడా ఒక 3 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ అందరూ తినే ఉంటారు. కానీ నేను మా ఇంట్లో చాలా అంటే చాలా ఈజీగా ఏమీ మసాలాలు లేకుండా దమ్ బిర్యానీ నాకు వచ్చినట్లుగా చేస్తున్నా. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. తర్వాత ఇక్కడ మిక్సీకి నేను టమాటా, ప్యాజు, లెసన్, అల్లం అలాగే కొద్దిగా సోంపు వేసుకున్నాను. ఇక్కడ కటింగ్ వచ్చేసి ప్యాజ్ కట్ చేసుకొని టమాటా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇవి ముందుగా ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. అవేంటివంటే కరివేపాకు, లవంగాలు, మిరియాలు అలాగే జీరా, ఆవాలు ఇవన్నీ తీసుకొని పెట్టుకున్న తర్వాత నేను కడాయిలో అంటే డేక్షాలో ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ప్యాజ్ వేసినాను. నేను ప్యాజ్ వేసిన ఒక 10 సెకండ్లకి ప్లేట్లో తీసి పెట్టుకున్న వస్తువులు వేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ప్యాజ్ కొంచెం నైస్గా తరుక్కోవాలి. ప్యాజు బ్రౌన్ కలర్ వచ్చాక నేను మిక్సీ పేస్ట్ వేసాను. ఇంక ఈ మసాలా కొంచెం మగ్గేంత వరకు ఇంకా కొద్దిగా కలిపేసి తర్వాత హాల్లోకి వస్తున్నాను. హాల్లోకి వస్తే గిన ఇంకా మా చెల్లెలు అయితే మూవీ సీన్స్ చూస్తుంది. సరేలే అనేసి లక్కీ ఎక్కడుందని వెతుకుతున్నా. ఎక్కడ వెతికినా కూడా అది కనబడలేదు. ఎటు పోయిందో ఏమో. సరే ఉండండి, పిలుస్తాను. ఎక్కడుందో లక్కీ. లక్కీ లక్కీ ఎక్కడున్నావు లక్కీ? ఎంత పిలిచినా కూడా కనపడలేదు. నాకు తెలిసి వాకింగ్కి వెళ్ళినట్లుంది. వచ్చేస్తుంది, బిర్యానీ టైంకి వచ్చేస్తుంది. వచ్చి మా అని అడుగుతుంది. ఇంకా కిచెన్లోకి వచ్చి చూస్తే మసాలా ఫ్రై అయ్యింది. సరేలే ఫ్రై అయిందని చెప్పేసి చికెన్ పీసెస్ వేసాను. వేసేసి బాగా కలిపాను. కలిపిన తర్వాత ఒక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత నేను ఇందులో టమాటా వేసుకున్నాను. టమాటా వేసిన తర్వాత కారం పొడి, పసుపు, సాల్ట్ వేసేసి వీటిని బాగా కలిపేసి కొంచెం సేపు ఒక 10 నిమిషాలు అలానే వదిలేస్తాను. ఇప్పుడు 10 minutes అయింది. 10 minutes తర్వాత నేను పీసెస్ అన్నీ ప్లేట్లోకి తీసుకొని పక్క పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చేసి 3 గ్లాస్ రైస్కి 6 గ్లాస్ వాటర్ వేస్తాను. ఈ వాటర్ అంతా బాగా బాయిల్ కావాలా. ఇలా వాటర్ బాయిల్ కావాలి. ఇప్పుడు రైస్ వేస్తున్నాను. రైస్ 80% ఉడికేంత వరకు ఉండాలి. సరే, అంతవరకు బాల్కనీలో ఆరేసిన బట్టలు తీసుకుంటున్నాను. ఇది నా న్యూ ఛానల్. ఇంకా ముందు ఏంజల్ తను బ్యూటీ ఛానల్ రన్ చేశాను. ఏంజల్ తను బ్యూటీ ఛానల్ సబ్స్క్రైబర్లకు అలాగే వీడియోస్ చూసిన వాళ్ళకి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. చూడండి, అప్పుడు వెతికితే ఇప్పుడు కనిపించింది లక్కీ. సరే, దీని విషయం అయితే పక్క పెడదాము. నా ఫోన్ అయితే హ్యాంగ్ అవుతా అంటే నేను రీస్టాల్ కొట్టాను. యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ ఐడి ద్వారా మళ్ళీ తెచ్చుకోవచ్చు అనేసి నేను రీస్టాల్ కొట్టేశాను. ఎంత ట్రై చేసినా కూడా నా బ్యూటీ ఛానల్ అయితే మళ్ళీ రిటర్న్ రాలేదు. చాలా అంటే చాలా బాధ వేసింది. ఎందుకంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఆ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని నేను ఆ ఛానల్ ఓపెన్ చేసినాను. నిజంగా అంటే చాలా ఏడుపు వస్తుంది అది తలుచుకుంటా అంటే. ఏం చేద్దాం, పోయిన ఛానల్ అయితే రిటర్న్ రాలేదు. ఏంజల్ తను బ్యూటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఛానల్ పోయిందని నేను చాలా బాధపడుతుంటే ఇంకా మా మామ వచ్చేసి ఏమీ బాధపడద్దు, తను న్యూ ఛానల్ ఓపెన్ చేసుకుంటే నేను ఇలా డైలీ వ్లాగ్స్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాను. కాబట్టి ఈ ఛానల్ని కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేసి మాకు ఇలాగే సపోర్ట్ చేయండి. నా బాధ అంతా మీతో చెప్పుకున్నాళ్ళకి 80% రైస్ ఉడికిపోయింది. రైస్ ఉడికిన తర్వాత నేను చికెన్ పీసులు వేసి దమ్ చేస్తున్నా. ఒక 15 నిమిషాలు ఉంచేసాను. మీరు కావాలంటే 2 నిమిషాలన్నా ఉంచుకోండి. ఇంకా బిర్యానీ దమ్ చేసేసి హాల్లోకి వచ్చి బెడ్షీట్ వేసేసి ఇంకా ప్లేట్లు, వాటర్ అన్నీ పెట్టేసుకున్నా. ఎందుకంటే ఆకలి దంచేస్తుంది. లక్కీ బిర్యానీ కావాలా? అవునా? అయితే ఇస్తాలే. సరేనమ్మా, థ్యాంక్స్. అదొకటే తక్కువ. థ్యాంక్స్ ఇమ్మా. బ్లాక్ అయితే ఇచ్చేది పారిపోయి చూడు. సరేలే రా. లక్కీ ఆడే కూర్చో. ఇంకా బిర్యానీ దమ్ అవుతుందిరా, అప్పుడే కూర్చుంటాను. లక్కీ ప్లేట్ లేదా?
ఇప్పుడైతే 15 నిమిషాలు అయింది. ఓపెన్ చేసి చూస్తాము ఎలా అయిందో. సూపర్గా రెడీ అయ్యింది. చూస్తా అంటేనే నోరు ఊరుతుంది. ఇంకా మా లక్కీ అయితే ఇంకక్కడ తిరుగుతుంది, ఎప్పుడెప్పుడు బిర్యానీ ప్లేట్లోకి పెడతాదా అనేసి. చూడండి, ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే మసాలా కింద ఉంటుంది కాబట్టి బిర్యానీ మొత్తం కొద్దిగా మిక్స్ చేయాలి, ఎక్కువగా మిక్స్ చేయకోకుండా రైస్ కట్ అవుతాయి కదా. ఇప్పుడైతే ప్లేట్లో పెట్టుకున్నాము. ఆకలి మస్తు అవుతుంది, తినేద్దాము. మా లక్కీ కూడా చాలా బిజీగా ఉంది, పిలిచినా కూడా పలకనంత బిజీగా ఉంది లక్కీ. తిన్న తర్వాత ఎంత అల్లరి చేస్తుందో ఈ వీడియోలోని చూపిస్తాను, చూడండి. లక్కీ దా దా, ఏం చేస్తున్నావు లక్కీ? దా, చల్లగాలుందా లక్కీ? దా రా, దా లక్కీ. ఏం చేస్తున్నావు? సర్కస్ చేస్తున్నావా? ఏరా, సర్కస్ చేస్తున్నావా